టు ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. నిజంగా దోస్తులు ఈ మధ్య పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వస్తుంది మీ నుంచి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఈజీగా గ్రో కావాలని కోరుకుంటున్నాము. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కష్టానికి ఫలితము మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు. ఈ వీడియో చూసినాక అందరూ ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హైప్ అని ఇవ్వడం అసలు మర్చిపోకండి దోస్తులు. మరీ చెప్తున్నాము, వీడియోకి లైక్లు వస్తే మాకు కూడా ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కష్టాన్ని అర్థం చేసుకొని మా బాధని అర్థం చేసుకొని చిన్న లైక్ కొట్టకుండా పోవద్దు అనుకుంటున్నాము. ఓకేనా దోస్తులు? సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అత్తమ్మా చెప్పే ఏమైంది? ఏం లేదత్తమ్మా, మా ఇంటికి పోక చాలా రోజులు అవుతుంది కదా, పోయి వారం రోజులు ఉండొస్తాం అనుకుంటా అత్తమ్మా. వెళ్ళాలా వద్దా? అదేంటి పోయిన నెల పోయేస్తుంది కదనే మళ్ళా పోతంటున్నావు? వద్దు ఏమొద్దు. కావాలంటే మీ అమ్మని వచ్చి 2 దినాలు ఉండిపోమని గాని నువ్వెందుకే పోవుడు? ఇంట్లో ఏడు పని అన్నీ ఉంటది, నువ్వు పోతే నాకు మచ్చం శాతనైతే లేదు. ఉండే తల్లి. అత్తమ్మ మా ఇంటికి పోవద్దు అని అస్సలు అనకత్తమ్మా. నా పానం అంతా మా అమ్మ మా అయ్య మీదనే గుంజుతుంది తెలుసా? అరే మీ వాళ్ళ మీద పానం గుంజితే మరి మీ వాళ్ళని రమ్మని రాదే, వచ్చి నేను చూసిపోతారేమో. నువ్వెందుకే పోవుడు? వద్దు మా ఇంటికి పోతేనే నిమ్మలంగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటది అత్తమ్మా. ఇక అదే మా అమ్మ మా అయ్య వచ్చిరనుకో, ఇక మీకు వాళ్ళకు చేసి పెట్టేందుకే సరిపోతుంది. ఏమొద్దత్తమ్మా, నేను పోయి వస్తే ఇంకా అంతే. అదేంటి చెప్తుంటే ఇట్లా పోతానంటే నువ్వు చెప్తుంటే అర్థమైతే లేదానే? అంతగా ఏం బాధ అవుతుంది నీకు? పోయిన నెలనే పోయి వచ్చినవు, మళ్ళా పోతంటున్నావు. ఎవడన్నా గిన్నిసార్లు అమ్మగారింటికి పోతారా చెప్పు? ఎవరి గురించి నాకెందుకు అత్తమ్మా? మరి కవిత ఎన్నిసార్లు వస్తుంది మన ఇంటికి? ఆ లత్త గిట్ల గట్లనే మాట్లాడుతుందా చెప్పు? అంటే కవితతో పోల్చుకుంటున్నావా? అంటే నువ్వు కవిత ఒకటేనానే? ఒకటే అని నేను అనలేదు కానీ నేను ఇంటికి కోడలైతే ఇక కవిత వాళ్ళ ఇంటికి కోడలు కదా, ఇక నీకు బిడ్డ కావచ్చు. ఇక బిడ్డ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రమ్మంటావు కానీ ఆ లత్త కోపం రాదా చెప్పు పంపిస్తానుకో? మరి మా అమ్మనేమో రా అంటది, నువ్వేమో వద్దు అని అంటావు. ఏం చేయాలి? అందరు ఆడపిల్లల పరిస్థితి ఇదే కదత్తమ్మా, అందుకే పోయేస్తా. అరే ఒక్కసారి చెప్తుంటే నీకు అర్థమైతే రాని పోరి. వద్దు అని చెప్పి నా మూసుకొని పండుకోపో. జరుండు నీ మొగడైతే రాని అని చెప్పదు. వాడేమంటాడు? పొమ్మంటే పోదు, ఉండమంటే ఉండు అన్నాడు. దీని మూసలు మొక్కన చెప్పు ఎన్నడు మా అమ్మోళ్ళ ఇంటికి పోతాంటే గిరే కిరికిరి పెడతది. అయినా దీనికి ఏంటి చెప్పేది? తప్పుడు దాకా నా భర్తకి చెప్పి ముళ్ళె ముట్ట చదువుకొని మా పోతే అయ్యిపోతుంది కదా. ఏదో అత్త కాబట్టి చెప్పాలని రెస్పెక్ట్ ఇస్తుంటే ఇది కొబ్బరి చెట్టు ఎక్కే కూర్చుంటుంది కదా. ఏం చేయాలి దీంతో? అదే దాని బిడ్డనైతే వారంకి 2 సార్లు రా మమ్మీ రా శాంతి నన్నుతో నేను చూడకాని బిడ్డనేమో రమ్మంటది. ఇక నన్నేమో మా అమ్మగారింటికి అస్సలు పోనీయదు. దీని నోట్ల పురుగులు వాడ ఎట్లా చేస్తుందో ఇది. ఓ పెంటక్క ఉన్నవా? ఉన్నా ఎక్కడ చేస్తానే, నేను ఇంట్లోనే ఉంటా కదా. అయ్యో ఏమైందక్క? ముఖమంతా గింతలా పెట్టుకొని సీరియస్ గా చూస్తున్నావు, ఏమైందిరో? ఏం లేదు కానీ ఏం పని మీద వచ్చినావు చెప్పే. ఏం కూర నువ్వు? పోసు వాసనకు అమ్మ వస్తుంది బయటికి. సీతత కూర ఆడుకొని పోదామని వచ్చినక్క. ఓయమ్మో, నువ్వు మనుషులను చూడంగానే ముఖం అంతా గింతలా పెట్టుకొని సీరియస్ గా మాట్లాడుతున్నావు, ఏదో తిన్నట్టే చూస్తున్నావు కదా. ఏమొద్దు తీయక్క. సరే పోయేస్తా. ఏం లేదు వేరే కోపం మీద ఉన్నదని చెప్పు ఇంకా. ఇంకేందమ్మ బంక? ఏం లేదు. ఇక నీకేంది తల్లి? అన్ని నెల కూడలు చేసి పెడుతుంది, పని నిమ్మలంగా వండి పెడితే తింటావు పంటవు. నీకేంది? ఇక నా పని చూడు, పని పాదర పెట్టి గుడ్డ జాతర పోయినట్టే ఉంది. ఏడు పని అన్నీ ఉంది పా. ఇక ఆగితత కూరేసుకుందామని నీ ఇంటికి వస్తే నువ్వేమో సీరియస్ గా మాట్లాడబట్టివి. ఏం లేదు తల్లి, పోతున్నా. అమ్మో నా కోడలు అమ్మ ఇచ్చపచ్చంగా చేస్తాయి. కోడలికిన వారయ్య ఏం పని వస్తుంది దానికి? పని రాదు పాట రాదు. చేసిందే మళ్ళా చేస్తుంది, కడిగిందే మళ్ళా కడుగుతుంటది. ఇక నాకు తిక్క దెంగి చేయబుద్ధి అవుతుంది కానీ మళ్ళీ నేను ఒక్కనాడు చేసిందనుకో అదే అలవాటు పడి ఇక వంట రూమ్లోకి ఇట్లా అడుగు పెట్టది. అందుకే ఇక నా పని ఏందో నేను చేసుకొని దాని పని ఏందో దానికి వంతు పెడితేనే చెల్లే. ఇక గలీజ్గానే చేయని మంచిగానే చేయని ఇక దానికి అలవాటు అవుతుంది. నేను సప్పుడు సరి చేస్తాను. అవ్వ ఎట్లయితే ఏముందమ్మా, ఇంట్లో పని చేసుడు చాలా గొప్ప. వండి పెడితే తింటందుకు మనకి ఏం పని చెప్పు? గట్ల ఉండాలి. నీ పని మంచిగా ఉంది తీపెంటక్క. ఏం పని చెల్లే? వాళ్ళ అమ్మగారింటికి పోతుందంట. గప్పసంది నా పానం తింటుంది. అత్తమ్మ మా ఇంటికి పోతే అత్తమ్మ అని అంటుంది. అయ్యో నువ్వు ఏ పని అన్నీ ఉంటది, ఎట్లా చేయాలి ఏం కదా? నాకు పానం శాతం అయితే లేదంటే నేను పోతా అని మాహారం చేస్తుంది. ఏం చేయాలి చెప్పు? వద్దంటే కలిగింది ముఖం అంతా మార్చుకొని ఏమేమో తిట్టుకుంటా పోతుంది. ఏం చేయాలి చెల్లె? ఈ ఇద్దరం ఉంటే చెరొక పని చేసుకుంటే దబా ఓడుస్తుంది. ఇక నిమ్మలంగా అయితే తినొచ్చు, పండుకోవచ్చు. అదే ఇప్పుడు అది ఊరికి పోయిందనుకో వీళ్ళందరికీ వండి పెట్టాలని ఒక్కదాని పానం మీద పడి ఏమన్నా నడుములన్నీ గుంజి పాడైతే ఏ తల్లి గప్పోలేనేమో పోతానంటుంది. అయ్యో పోనీ రాదక్క, 2-3 దినాలు ఉండొస్తుందేమో. చాలా దినాలు అవుతుంది పొల్లబోక. ఏమైనా అత్తగారింటి కానే ఉంటది, అమ్మగారింటి ముఖమే చూడదు. పోనీతి. కొంతమంది కోడన్లు అమ్మ అత్తగారింటి కాడ ఎక్కువ, అమ్మగారింటి కాడనే ఉంటారు. గసంటోళ్ళది ఏం లేదు కానీ ఈ పొల్ల ఎప్పుడు మీ ఇంటి కాడ ఉండే అదో ఏదో పని చేస్తూనే ఉంటది కదా అక్క. పోనీ రాదు. ఏదో కష్టమైన నష్టమైన 2 దినాలు చేసుకో, ఏమైతుందమ్మా? అమ్మ 1 రోజు 2 రోజులు అంటే చేస్తేనేమో చెల్లే వారం రోజులు పోతుందంట. చూసినావా? మరి చాలా రోజులు అవుతున్నట్టుంది అక్క. తల్లిదండ్రుల మీద గుంజదా చెప్పు ఏ ఆడపిల్లకైనా?
ఇంకా రేపు రేపు పిల్లలు అయినారనుకో, ఇక పిల్లలు అసలే ఓనియరు. ఇక రేపు రేపు స్కూల్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని మన పానం గిట్ల జరిగేదక్క అమ్మగారింటికి పోతందుకు. ఇక ఇప్పుడే పిల్లలు కాక ఉంటే జర అక్కడ ఇక్కడ తిరగాలి, ఊర్లకు బోర్లకు పోవాలి. పోని పోని ఊకోరాదు. గంతే అంటవానే. సరే సరే తీ మరి. ఆగో మా బుజ్జి ఫోన్ చేస్తుంది, జరుండే. హలో. మమ్మీ ఏం చేస్తారమ్మా? ఏం చేస్తలేమమ్మా, ఇక పనంతా తీరింది, ఖాళీగానే కూర్చున్నా. అమ్మా ఏం చేస్తారు, తిన్నరా? ఏడ బిడ్డ ఇంకా తినలేదు. ఇక ఉత్తగానే నిలబడ్డాక బక్కమ్మ చిన్నమ్మ నేను ఇద్దరం మాట్లాడుకుంటాము. మీ అత్త మీ మామ అందరు మంచిగా అమ్మా. ఏం చేస్తారు? లేరమ్మా, ఇక్కడ పోయినట్టు ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఎండకు కూర్చున్నా. అట్లనా ఓయమ్మ చాలా దినాలు అవుతుంది మమ్మీ నేను చూడక, జర రాదమ్మా, 4-5 దినాలు ఉండిపోదు గాని. ఓయమ్మ మొన్ననే వస్తే కదనే, ఎన్ని రోజులు అవుతుంది నేను వచ్చి? వారం గిట్ల కాలేదనుకుంటా, అప్పుడే రమ్మంటున్నావేంది? అయ్యో బిడ్డ, నీకు వారమే అయినట్టు కొడుతుంది కానీ నాకు 2-3 నెలలు అయినట్టు కొడుతుంది బిడ్డ. జర రామ్మా, నీ ముఖం చూడక చాలా దినాలు అవుతున్నట్టు అనిపిస్తుంది. నీ మీదనే గుంజుతుందమ్మా. నీ నాయన అయితే ఒకటే పండలుతుంది, బుజ్జమ్మని రమ్మని రాదు, 2 దినాలు ఉండిపోతుంది అని ఒకటైనా పానం తింటుండ్రా. రారా మమ్మీ, అల్లుని తోలిచ్చిపోమను. దీని పాడుగాను కోడల్నేమో అమ్మగారింటికి వద్దొద్దంటే వద్దు అని అన్నది. ఇప్పుడు బిడ్డ ఫోన్ చేయగానే చూడు, రారాదు మమ్మీ చూడబుద్ధి అవుతుంది అని అంటుంది. ఏ బిడ్డనైనా ఒక ఇంటికి కూడలే కాబట్టి అందరు ఆడపిల్లల్ని ఒక తీరే చూడాలి. దీని పాడుగాను. ఏమో అమ్మ మరి, మా అత్త మా మామ ఏమంటారో, మొన్ననే పోయిచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు అవసరమా అని అంటది మా అత్త. సరే సరే, ఇక మా మామ అయితే ఏమన్నాడు కానీ మా అత్తతో పెద్ద పరిశాన్ ఉంటది. మరి ఒక మాట అయితే చెప్పి చూస్తా. ఇక సరే అన్నది అనుకో వస్తా, లేకుంటే రానమ్మా. అదేంటి బిడ్డ కథ గమ్మతుంది? మీ అత్తనేంద్ర అడిగేది దేని పీజీ మొక్కన్నా చెప్పు. అది రూపాయి పెట్టేది కాదు, చేసేది కాదు, దాన్ని అడిగి వస్తావు. బాగానే ఉన్నవమ్మా, తప్పదట్ట తయారయ్యి పోతున్న మా ఇంటి కానీ ఈ అల్లుని బండికి మారా, దానికి బిడ్డ చెప్పేది. దీని తెలివి పాడుగాను. అంటే కోడలు పోతప్పుడేమో ఈమెతో పర్మిషన్ తీసుకోవాలి, మేము పెద్ద మేనేజర్ అమ్మ కావచ్చు, ఇవాళ అత్తని అడగకుండానే చెప్పకుండా చేయకుండా రావాలా? ఓ అమ్మ ఎట్లా నేర్పుతుంది చూడు బిడ్డకు. గీసొంటి తల్లి ఉంటే బాగానే సంసారం అంతా ఆగమైతది. ఏమమ్మా అట్లా చెప్పకుండా చేయకుండా వస్తే మళ్ళా బావతో పంచాలు పెట్టుకుంటది మా అత్త. ఆమె గురించి నీకు ఎరకనే కదా, మామూలు కాదు. అరే బిడ్డ, ఇంకెన్ని దినాలు భయపడతావమ్మా ఆమెకు? మా అమ్మ దావకాన చూపిస్తుందంట అని ఏదో ఒకటి చెప్పి మారాదు, దానికి భయపడుతున్నాయి అమ్మ. సరే సరే అమ్మ, దావకానకు చూపిస్తుందంట మా అమ్మ అని చెప్పొస్తది. మంచిది మంచిది. ఇక వద్దునకి ఇట్లా వాళ్ళ అమ్మగారింటికి పోతాదంటే చాలా దినాలు అవుతున్నావు పోక. ఇక పోతా పోతా నువ్వుతే అడుగుతుంది నన్ను, వద్దంటే వద్దన్న. ఇక ఏమో మరి, అలిగి అయితే లోపలికి పోయింది. ఏమో మరి పోతుందో పోదో నాకు ఎరకలేదు బిడ్డ. అంటే ఆమె అక్కడ తోలిస్తావు, నన్ను రమ్మంటున్నావా? ఇప్పుడు మీ అందరికి నా తిండి నేనే ఉండి పెట్టాను. ఇక మీ అందరికి ఆమె ఉంటే జర అదో ఇదో పని చేసి పెడుతుంది, ఇక మన టైంకి తిండి పెడుతుంది. లేకుంటే ఇక నా పానానికి పడుతుందమ్మా. ఏమొద్దు నేను పోయేదాకా ఉండవాను. నేను మా ఇంటికి వస్తా కదా మళ్ళీ, అప్పుడు బొమ్మ నా ఇంటికి. నేను కదే అంటున్న బిడ్డ, ఇక నా మాట వినకుట్టా వద్దత్తమ్మ, నేను పోవాలంటే పోవాలి, మా అమ్మ మా నాయన మీద గుంజుతుంది అని అంటుంది. ఏమో బిడ్డ మరి పోతుందో పోదా ఇష్టం తీరా, నేను చేసి పెట్టాను, నేను ఉన్నగా తీ బిడ్డ. ఇంటి పక్కల ఎట్లా అంటురు బిడ్డ, చాలా దినాలు అవుతుందమ్మా నీ కోడలు ఎప్పుడు అత్తగారింటి కానీ ఉంటది అని అంటుర్రు. ఇక అందుకే పంపిస్తా మమ్మీ. సరే సరే తీయే, కోడల మీద ప్రేమ బాగా ఎక్కువైతుంది కదా. ఏం ప్రేమ బిడ్డ, అల్లీలు అంటారు కాబట్టి పంపిస్తాను, లేకుంటే నేను పంపించేదాన్నేనా? ఎదురో నా బిడ్డ వస్తుందమ్మా, ఇక జర ఆయనకు బయలుదేరుతా అని ఫోన్ చేసింది. ఏది ఇంకా వస్తలేదు కదా. ఓ అమ్మ, ఎదురు చూసి నా కళ్ళని కాయలు కాస్తట్టున్నాయి, ఇంకా వస్తలేరు నా అల్లుడు నా బిడ్డే. ఏమైంది గీడ బయట వచ్చి నిలబడ్డావు రోడ్డు మీద? ఏం లేదు బిడ్డ, చెల్లె బావ మన ఇంటికి వస్తున్నారు. ఇక వస్తలేరు అది వస్తలేరు అని చూస్తా ఉన్న బిడ్డ, ఎప్పుడు వస్తారో అని. అరే గట్టనా, ఏం పండుగ పబ్బం ఏం లేని లేదు, ఎందుకు వస్తున్నారు? ఏదైనా పని మీద వస్తున్నారా ఏంది? ఏ పండుగ పాపము ఏం లేదు బిడ్డ, ఏదో మీ నాయనకు నాకు ఆమె మీద పానం గుంజుతుంది, అందుకే రమ్మని చెప్పిన. ఇక బావ వచ్చి దించిపోతాడేమో, 4 దినాలు ఉండిపోతాడేమో. అదేంది వచ్చి వారం రోజులకి ఇట్లా కాలేదు, మళ్ళీ రమ్మని ఫోన్ చేసినావా? వాళ్ళ అత్త వాళ్ళ మామ ఊకుంటారా ఊకొస్తుంటే? వద్దురా అది వద్దు అనేది, దానికంత సత్తా ఉందా? చెల్లెనంత అంత సీనే లేదు. ఏమనంటే నేను పంచదుకోనా? అబ్బో, అది ఒక్క రూపాయి పెట్టే శాత కాదు కానీ వద్దు అని చెప్తా. అది చెల్లెకు అంత సీన్ లేదు, చెప్పకుండా చేయకుండా మారా బిడ్డ అని చెప్పిన. ఇక వస్తున్నట్టుందిరా. అరే అదేంటి సరిత ముఖమంతా సీరియస్ గా పెట్టుకుంది, ఏమైంది? ఏం కాలేదు, ఏం రోగం రాలేదు నాకు గాని. కాదు, ఏ కాలమో ఇగొస్తవేమో అగొస్తవేమని చూస్తా ఉన్నా. ఉన్న బువ్వ అంతా చల్లగా అయింది. ఇక చల్లగానే నాకు బువ్వ తిన బుద్ధి అయితే లేదు. వద్దు ఈ ఉడుకు బువ్వ వండు అని చెప్తావు. ఆ చలి బువ్వ అంతా ఎక్కడ పోవాలి? నేనే పొద్దుగల రాత్రి తినాలి, రాత్రి పొద్దుగల తినాలి. ఇక మీరందరేమో ఉడుకు బువ్వ తింటారు, నేను గాయదాన్ని ఎక్కడ అనిపిస్తున్నాను అయింది. ఇంటికి పని మంచిగా అయిపోయినా కదా మొత్తం. అయ్యో అదేంటి అమ్మా, ఏమైంది? దాన్ని ఏమన్నా అన్నవా ఏంది? ఎప్పుడు లేని గీసొంటి మాటలు మాట్లాడుతుంది ఏంటి? ఏం లేదు బిడ్డ, ఏమనలేదు. అత్తమ్మ అమ్మోళ్ళ ఇంటికి పోతే అత్తమ్మ నేను వారం రోజులు ఉండొస్తాను అన్నది. వద్దు వద్దు బిడ్డ, నా పానం శాతం అయితే లేదు, ఈ పని అంతా నా పానానికి పడుతుంది. మెల్లగా వద్దు తీరా, మొన్న పోయిన నెలలే పోయేస్తుంది కదా అని అన్న. ఇక దానికి ముఖం అంతా మార్చుకొని లోపల పోయి పడ్డది రా. ఇక ఇప్పుడు బయటికి వెళ్ళింది. ఇదే బిడ్డ, నేను తప్పనన్నా చెప్పు. ఏం తప్పన్నవో ఏమో అమ్మా. అదే చెల్లె మన ఇంటికి రావాలంటేనేమో వాళ్ళ అత్తకు వాళ్ళ మామకు ఎవ్వరు చెప్పకుంటారా అని చెప్పినవు.
అదే నీ కోడలు పోవాలంటే అత్త పర్మిషన్ తీసుకోవాలి, మొగన్ పర్మిషన్ తీసుకోవాలి, మామ పర్మిషన్ తీసుకోవాలి. అందరు పర్మిషన్ తీసుకోకుంటే నువ్వు తిట్టిపాటు చేయవా అనే దాన్ని? ఎందుకమ్మా బిడ్డను ఒక తీరు, ఆ కోడలను ఒక తీరు చూస్తావేంది నువ్వు? అరే నేనేం చూసినా నువ్వు గమ్మతి మాట్లాడతావు, నేనేమైనా తేడా చేసినారా? ఇక బిడ్డ కోడలు ఇద్దరు ఒకటే కానీ నాకు శాతం అయితే లేదురా పని, ఇక అందుకే వద్దు అని అన్నా. లేకపోతే పో బిడ్డ, మరి నేను 4 దినాలే కదా పానా పని నేను చేసుకుంటా, ఇక మరి నిమ్మలంగా ఉండిరాపా అని చెప్తుంటే, ఏంద్రా నువ్వు ఇట్లా తీసేసినట్టు మాట్లాడతావు, పెళ్ళందుకే సపోర్ట్ ఇస్తావు? బావా నువ్వు మీ అమ్మతోని ఏం పంచాయతీ పెట్టుకోకు, చూస్తా చూస్తా ఆమె నువ్వు ఏడ తిమ్మిడి తీయాలో ఆన్నే తీస్తా. సరే సరే, నాకు ఇట్లా టైం రాదా చెప్పు, నీ చెల్లె పోయి వారం రోజులకి ఇట్లా కాలేదు, ఇక మళ్ళీ ఈ వారం కాక నెక్స్ట్ వారం వచ్చిందనుకో, ఇక చూడు బిడ్డ ముందు తల్లి ముందు అందరి ముందు ఇజ్జత్ తీస్తాను. ఏమో తక్కువ అంచనేస్తారు, ఏం అంటలేనని అమాయకురాన్ని చూసి ఆడుకుంటారు కదా నన్ను. ఆగో చూసినవానే, అది అలిగి కోపం మీద పోయింది. ఇప్పుడు చెల్లొచ్చిన సంగతి ఆమె చూసింది అనుకో, ఎంత కోపమై ఎంత సీరియస్ అవుతుంది. నువ్వే చెప్పు, నిజంగా నువ్వు ఎందుకు వేస్తావు ఇంత దాంట్లో గంత దాంట్లో మొత్తం పేరంతా పొడగొట్టుకొని ఇజ్జత్ తీసుకొని శాతలు చేస్తావు? ఏమో పోరా నాయన, ఒక్కొక్కసారి నా దామాకు పని చేసి పాడైతలేదు, దామాకు పాడగాను. నీకు దమాక్ ఎందుకు పని చేస్తలేదే? గదేం కాదు కానీ లోపల గుణం పెట్టుకున్నావు. బిడ్డను ఒక తీరు చూస్తే, కోడలను ఒక తీరు చూస్తే మరి దానికి తేడా అనిపించదా చెప్పు? ఇక ఇప్పుడు ఏమన్నది, చూసి చూసి ఇక పెక్కున్నది అన్నది అనుకో, ఏడ పోయి పడతావో ఏమో. చెల్లంటే 4 దినాలు ఉండిపోతుంది, కోడలంటే ఎన్నడికి ఉండాలి కదనే. అయ్యో పాపం పాడుగాను, నేనేం తేడా చూపించినా గట్లా పుట్టించుకుంటారు మీరు, నువ్వు నీ పిల్లము. ఏమో అమ్మ, మరి నీ మనసుకే తెలియాలి, నీకే తెలియాలి. నేను ఉత్తగానే రమ్మంటున్నారా చెల్లెను, ఆమెకు పిల్లలు కాక పోరి బాధ పోరే పడుతుంది, ఇవాళ అత్త మామ అస్సలు పట్టించుకుంటలేరంట అని, ఇక నేనంతా నేనే నా బిడ్డను రప్పించుకొని చూపించుకోవాలమ్మా అని నా బాధ నాకుంటే ఉత్తగానే పిలుచుకున్నట్టే ఉందేరా మీ కథ. మరి నీ కోడలకైనా అరే పిల్లలు ఆ పోరి బాధ ఎవరన్నా అర్థం చేసుకుంటుర్రా? ఇక ఇన్ని రోజుల సంది వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య ఎన్ని పైసలు పెట్టిరో ఇక నాకెరక వాళ్ళకెరక. ఆ ఉత్త పుణ్యానికి గన్ని వేలు పెట్టిరు, రేపు రేపు పుట్టిన పిల్లలు మనకైతారా వాళ్ళకైతారా? ఇక పెట్టి పెట్టి యాస్ట్ కొని ఊకుర్రు. మరి నా కోడలికి ఇంకా పిల్లలు అయితలేరమ్మా అని నీ బిడ్డతో సహా ఎక్కడికైనా దవాఖానకు తీసుకుపోయినావా దాన్ని? అవన్నీ మనసులో పెట్టుకొని ఏనాడన్నా తిమ్మిడి తీస్తే ఏం చేస్తావే? ఆ పాపం ఇంకా అవన్నీ ఏమనదే అనదు, అది అన్ని లోపల దాచిపెట్టుకుంటది. అయ్యో నీ కథ గిట్ల గమ్మతుందేద్రా, మీ అత్త మీ మామ చూపియాలి పిల్లలు అయ్యేదా కాల బాధ్యతని చూపించేది, నా బిడ్డకు చూపించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చూపిస్తున్నా. అమ్మో నీ పెళ్ళం గిట్ల నేనే చూపియాలా? అత్తగారిని బాగా ఎంకేసుకొస్తున్నావు కదా. నేను వాళ్ళ నీళ్ళని ఏమి ఇంకేసుకరానే. ఇక వాళ్ళ దగ్గర ఇట్లా పైసలు లేవు, పైసలు లేకున్నా సరే అప్పు సప్పు వేసి ఇక మొత్తము 1,20,000 దాకా పెట్టిర్రు ఆ పొల్లకు. అయినా పెట్టి నాకు ఇట్లా ఏం ఫాయిదా లేకుండా పోయిందని వాళ్ళు ఆఖరికి అట్లనే ఊకురు. మరి ఊకున్నప్పుడు ఏం చేయాలి? ఇక నేనన్నా నువ్వన్నా ఇద్దరం కలిసి చూపియాలి కదా. ఇక నా దగ్గర అంటే పైసలు లేవు, పైసలు వచ్చినప్పుడు చూపిస్తా, మధ్యలో పైసలు ఇయ్య అంటే ఒక్క రూపాయి గిట్ల ఇస్తలేవు. అదే చెల్లకు వచ్చినప్పుడల్లా దావకానికి తీసుకుపోతున్నావు, అవి ఇవి అన్ని ఇప్పించుకొస్తున్నావు, దానికి ఏం కోపం రాదా అని చెప్పు. అయ్యో దేవుడా, నా ఇంట్లో నన్ను నా బిడ్డని ఓరుస్తలేరు కదా. అన్నం తింటావా తినవా పెట్టుకురావాలా వద్దా? ఇక నాకు టైం లేదు, నేను ఇంతసేపు పండుకుంటా, ఇక మీ కావాలే కూర్చొని ఎప్పుడు తింటారా ఎప్పుడు పెట్టాలా అని ఇక మీకోసం ఎదురు చూసుకుంటా కూర్చోను, సరేనా? అమ్మా ఓ అమ్మో వచ్చిర్రా మమ్మీ, ఇప్పుడే వస్తురా, అయ్యా అల్లుడు మంచిగా ఉన్నారా, అమ్మ నాయన అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? ఆగో చూడు, నన్నేమో వద్దు వద్దానన్నది, ఏడమన బిడ్డకు ఫోన్ చేసి రప్పించుకుంది కదా. జరుండు జరుండు, ఈ అన్ననైతే పోని, ఇద్దరు తల్లి బిడ్డల తిమ్మే తీస్తా, ఏమనుకుంటున్నాయో ఇవి. ఏ పాపం పోని పోని, ఇక మా వాళ్ళే కదా నువ్వు నోరు మూసుకొని అనుకుంటుంటే ఆగో నన్ను అనగదొక్కుతురు కదా. మంచిగానే ఉన్నారు అత్తమ్మ, అందరు మంచిగానే ఉన్నారు. ఇక మేము వచ్చేటప్పుడు అమ్మ నాయన ఎవరు లేకుండే, ఇక వాళ్ళకు చెప్పకుంటేనే వచ్చింది కవిత. సరే సరే, నేను ఇంటికి పోయినాక నేను చెప్పుకుంటలే. సరే అత్తమ్మ, నాకు పనుంది, నేను పోతున్నా మరి. అయ్యో బావా, ఇప్పుడే వచ్చి అప్పుడే పోతున్నా అంటున్నావేంది? జరుండు జరుండు, అన్నం గిట్ల తినిపోతువు కానీ. ఏ వద్దురా బమ్మది, ఇప్పుడే టిఫిన్ చేసి వస్తున్నా కానీ వద్దు వద్దు, ఇక టైం ఉంటే మళ్ళీ రేపు ఎల్లుండే వస్తుంది, కలుద్దాం మళ్ళా, సరేనా మరి? అయ్యో బిడ్డ, అల్లుడు ఇంటికి వచ్చి పచ్చి మంచి నీళ్ళు ఇట్లా ముట్టకుంటేనే పోతుండు. ఓ అల్లుడా జరా గీత అన్నమన్న తినిపోదురా నాయన. వద్దు వద్దత్త, మా టైం లేదు, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తింటా తీయి. అయ్యో నా పానం అంతా కలకల అనిపిస్తుంది బిడ్డ, గిన్నె నీళ్ళన్నది అయిపోతే కాదా, గంత అర్జెంట్ పని ఏముంది బిడ్డ ఆయనకు? ఏమమ్మా ఏం పని మీద పోతుండో తీ, ఆయన మంచి నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఇట్లా లేరు కదా, వచ్చిన వాళ్ళని పలకరిస్తలేరు కదా. ఏమొద్దు తీ అమ్మా, దీన్ని నేనేంటి పలకరించేది, నా మానన నేను ఉంటా. ఆగో సరిత, అయ్యో ఎక్కడ పోయిందా నీ పిల్లము, ఇప్పుడు గీత నీళ్ళు పడే కదా. ఇప్పుడే లోపలికి పోయిందమ్మా. ఇక పోరి పానము సరిగ్గా లేనట్టుంది, జర కోపం కోపం మీదనే ఉంది. ఇక ఆమె ఎట్టెట్టయితుందో లోపల. సరే పోనీ ఊకో. పోయమ్మో అలుగుళ్ళ మీద తూముళ్ళ మీద ఉండేందయ్యో నీ పెళ్ళము, ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి అలుగుతే బాగానే ఉందయ్యా నీ అవ్వ. కాదురా, నేనంటే ఒక మాట అన్నా కాబట్టి నా తోనికి మాట్లాడకున్నా సరే, నా మీద కోపం అయినా సరే గాని నా బిడ్డ ఏమన్నదిరా, మరి చిల్ల రాగానే ఇప్పుడే వస్తురా కవిత అన్న మంచిగా ఉన్నారా, ఇక వాటి నీళ్ళు తాగుర్రి, అప్పుడే పోతారేందన్నా అని ఒక్క మాట నన్ను అంటుంది. అదిరా నీ పెళ్ళము, నీ అవ్వ గంతగానం గుద్దబలి ఎందుకురా దానికి? ఓయమ్మో ఏ మనకే వద్దునంటే అన్న ఫీల్ కాగల, ఊకో ఊకో, పెళ్ళానంటే మొగనికి కోపం వస్తుంది కదా.
అరే కవిత నీకేం తెలియదు సప్పదట్టుండు నువ్వు రాకముందుకో వద్దు ఎన్నెన్ని మాటలు అన్నది తెలుసా అమ్మ ఇప్పుడేమో పలకరిస్తేందిరా అని పెళ్ళానికి ఏమైందిరా అని అంటుంది చేసేటివన్నీ అమ్మ దగ్గరనే ఉంటాయి ఇక మీదికి దాన్ని తిడుతుంది ఉత్త పుణ్యానికి తెలుసా మస్తు అన్యాయం అన్యాయం చేస్తుంది వదినేను ఓ అమ్మ ఎవడన్నా పక్కింటోడి ఇంటే ఇజ్జత్ పోతట్టే ఉంది. నేను అన్యాయం చేస్తున్నా అంటారు నీ పెళ్ళం చేసే శాతం మంచిగానే ఉన్నాయి కానీ నేను అన్యాయం భరుస్తున్నాను. ఏమో అమ్మ ఒకరినొక తీరు ఎట్లా చూస్తున్నావో నీకే ఎరక ఇక రేపు రేపు నీకే తెలుస్తుంది ఊకో ఆగో చూసినవా బిడ్డ ఆడిగిట్ట నా మీద సీరియస్ అయ్యే పోతుండు. ఏం చేయాలి పెళ్ళ మొగడు నా మీద మస్తు సీరియస్ అవుతారు. నేను చేసింది ఇట్లా ఏం లేదు బిడ్డ. ఆగో చూసినవా ఆడిగిట్ల మొక్క మీద అనుకుంటూనే పోతుండు. ఎందుకే ఏమైందే నేను వచ్చిన కోపం నుండి అయ్యింది వదినే. ఏ గట్ల కాదు బిడ్డ అమ్మగారింటికి పోతా అంటే వద్దంటే వద్దని ఉంచిపించిన ఇక గాదానికి ఎంత సీరియస్ అవుతుంది చూడు. ఇక నువ్వే చెప్పినావు కదా అమ్మ నేను వచ్చిపోయినాక వద్దని పంపి ఇప్పుడే వస్తే ఇక నాకు పని శాతం అయితే లేదని చెప్తివి. ఇక గట్లని నేను ఉంచితే ఆగో చూసినవా పెళ్ళ మొగడు నా మీద ఎట్లా సీరియస్ అవుతుండ్రో. ఏ కానీ తీయరాదే ఏమైతుంది అబ్బా ఊ అంటే అమ్మగారింటికి పోతాందుకు ఏం అనిపిస్తలేదా. అయినా లంబోళ్లకు ఏముండే తింటాందుకు ఇట్లా ఆలకే సరిగా లేదు. ఈమెకేడ పెడతారే ఈ అమ్మ ఊకే పోతానంటది. ఊకో ఏం పంపి ఊకో మళ్ళా ఆమె పోయిందనుకో పనంతా మన పానానికి పడుతుంది. ఇక మనం ఇంతసేపు ముచ్చట పెట్టుకున్నట్టు ఉండదు ఏముండదు. పనికి ఎగబడతాం మనం. గదే బిడ్డ గట్లనే ఉంచిపించిన దాన్ని ఎట్లా చేసి నువ్వు పోయేదాకా ఈయన్నే ఉంచిపిస్తా. దానికి పిప్పి వెళ్ళాలి ఏమనుకుంటుందో పాపం పోని అని అన్నిండాల తెచ్చి పెడుతుంటే బాగా గౌరవం ఎక్కువైతుంది ఆమెకు. ఇంకా అన్నిండాల కలిగిన అమ్మగారు ఉంటాయితే ఇంకా ఆగకనే ఆగకు అమ్మగారు ఏడెక్కి కూర్చుందిరా. ఇంకా ఏమైంది అట్లా కోపం మీద వచ్చి కూర్చున్నవేంది ఏమైతుంది ఏం కాలేదు. ఆడ అన్నం కూర వండి పెట్టినా వేసుకొని తినిపో. నాకు ఏ శాతం అయితే లేదు. నా పానం సరిలేదు. సరే సరే మెల్లగా తింటా గాని ఏమైంది ఇక చేతులన్నీ గట్ల వలిగిపోయినాయి స్వెటర్ గిట్ల లేదా మొన్న సంవత్సరం సూటర్ ఇప్పిస్తే కదనే అది ఎక్కడ పోయింది పోయిన సంవత్సరం నాకేడిపించినవయ్యా గా స్వెటర్ ఇప్పించి 3 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. ఇక 3 ఏళ్ళ సంది అదే వాడినా మంచి భద్రంగా ఒక కవర్లో పెట్టి డబ్బలు పెడితే ఇక పెట్టెలకి ఎలక రాజులు ఎట్లొచ్చినాయేమో కొరికి పాడి వేసి పప్పు వేసినాయి. ఇక అవి తొడక రాకుండానే అయినాయి కానీ ఆయన నాకు ఇప్పించేటోళ్ళు ఎవరు చెప్పు. మా అమ్మోళ్ళ ఇంటికి పోతానన్న మా అమ్మ మా అయ్య ఏది లేదు బిడ్డ అది ఉందా ఇది ఉందా అని పప్పులు ఉప్పుల కానించి కొనిపించి పంపిద్దరు. ఇక నన్ను ఎవరు ఓనిస్తలేరు నాకు ఎవరు ఇప్పిస్తలేరు. ఎట్లా అట్లా బతుకుతాయి ఏం చేస్తాం. స్వేటర్లమ్మా స్వేటర్లే చలికాలం సూటర్లు వెచ్చగుండే సూటర్లే గరీం కోట్లమ్మా గరీం కోట్లు చిన్న పిల్లలై పెద్ద పిల్లలై పెద్దోళ్ళ గరీం కోట్లు. ఆగో సూటర్లు అమ్మేటోళ్ళు వచ్చినట్టు రెయ్యి యాదిలుర్రు పాప నా దగ్గర 200 ఉన్నాయి ఒక సూటర్ ఇప్పిస్తా పావే. 200కు సూటర్ వస్తుందా. రాదు ఏమొద్దు తియ్యి పైసలు ఉంటేనే ఇప్పి లేకుంటే ఎందుకు బాధపడుతున్నావు నా కొరకు నువ్వు. ఏం కాదు రావే ఇంకా మిగతా 200 మా అమ్మ దగ్గర అడుకొని ఇప్పిస్తా గానీ దాదా మీ అమ్మ నా ఆమె ముఖానికి ఇయ్యకపోయినాది ఏమొద్దుకో. ఆమె ముందు ఇద్దరు ఊరికంటే సపదట్ట మూసుకొని ఉన్నదే మేలు. ఏమొద్దు ఊకో అయ్యా నాకు స్వెటర్ లేకుంటే ఏమైతుంది ఏదో బొంత కప్పుకొని ఉంటది. అరే చెప్పినప్పుడు నేను నీకు సూటర్ లేకుంటే ఆగు చూసినావా చేతులన్నీ ఎట్లా పుచ్చరిల్తున్నాయి మొత్తం నడు ఇప్పిస్తా పా. ఓ అక్క సూటర్లు అమ్మటామే ఆగు మేము తీసుకుంటాం దించు. రర్రి అక్క తీసుకుందరు రర్రి మంచి గరీం కోట్లు ఉన్నాయి. ఓ మమ్మీ కవిత రా అమ్మా మంచి సూటర్లు ఉన్నాయంట దాదా ఇప్పిస్తుందా. ఏ నాకెందుకమ్మా మొన్న బావ 2 ఇప్పించిండు అవి వేస్తలేను ఆడనే ఉంటున్నాయి. మా పట్నంలో అంత చలి పెట్టదు కదనే తీసుకుంటే నువ్వు తీసుకోరా. ఏ నాకు ఇట్లా 2 ఉన్నాయి బిడ్డ ఏమొద్దు కానీ నువ్వు తీసుకుందిరా బిడ్డ మంచి ఉన్నాయంట ఇప్పిస్తుందా అమ్మా. అరే మా అమ్మ నేను చెప్పిన మాట అస్సలు విన్నది కదా. సరే ఇక నీ ఇష్టపూర్తికి ఇప్పిస్తున్నావు కాబట్టి ఇప్పి నీకు నచ్చినది ఇప్పి తీసుకుంటా. పోయాక దించు నా బిడ్డకు ముద్దుగా అద్దినట్టు ఉండేటివి సూటర్లు చూపి అక్క మంచిగా ఉండాలి. కలర్లు గిరర్లు రేట్ ఎక్కువైనా సరేనా. సరే అక్క ఇక నీ బిడ్డ తగ్గట్టు మంచిగా ఉన్నాయి చూపిస్తా. ఆగో అమ్మ చెల్లె ఇద్దరు తీసుకుంటారు కదా నువ్వు గిట్ల ఒకటి చూడుపో నీకు గిట్ల ఇప్పిస్తా ఒకటి. రావద్దే మంచి స్వెటర్లే ఉన్నాయంట చూదురా తీసుకుందిరా మరి అన్ని ఇప్పిస్తా అంటుంది కదా. అరే మమ్మీ ఎవరిష్టం వాళ్ళది నువ్వెందుకు గెలికించుకొని మాట్లాడుతున్నావు. మరి ఆడవిలో ఇంటికి వచ్చినప్పుడు పలకరించే తెలియలేదు దానికి కానీ ఇప్పుడు నువ్వే రావద్దనే తీసుకుందిరా అని ఎందుకు పలకరిస్తావు. నీకు ఎంత బాధ ఏమొచ్చింది బిడ్డ ఊకో నోరు మూసుకొని ఉండు. సరే సరిత తీసుకోపో అమ్మ మంచి స్వెటర్లు చూపి జర గీమ సైజు. ఇగో అన్న మంచి కంపెనీ స్వెటర్లే అమ్ముతా నేను ఆల్తి అమ్మను దగ్గరికి రారన్న వేసుకొని చూడురి కావాలంటే. ఇగో అన్న గీ ఎర్ర కలర్ దిగ్గా అక్కకు ముద్దు కొడుతుంది. ఆగో గరీం కోటు మంచిగా ఉంటది. నెత్తికి కుల్ల గిట్లు ఇచ్చిరు కప్పుకుంటందుకు ఎచ్చగుంటదన్న. ఇక బయటికి ఏడెళ్ళినా ఇట్లా ఎచ్చగుంటది. ఇక వాటి ఈ చూదా ఒకసారి ఆ అక్కకేసి తొడుగు. జరుండు రాగా ఎర్ర కలర్ తీసి ఎల్లకు బాగా కొడుతుంది. ఓ అక్క ఇకదే నేను ముందుగా దాపిన కదా నిన్ను. ఎర్ర కలర్ నా బిడ్డకు ముద్దు కొడుతుంది. వాళ్ళకు వేరే చూపి ఏడా ఇట్లనే చేస్తారు. బావా నాకు వేరే కలర్ తీసుకో ఆ రెడ్ అస్సలు వద్దు నాకు.
అంతేనా వేరే కలర్ తీసుకోమంటావు మరి సరే సరే పోయక్క గా ఎర్రదంట మా అమ్మకి మా చెల్లెకి ఇప్పిస్తుందంట ఇక ఈమెకు వేరేదంట చూపి ఇది నచ్చలేదంట ఆమెకు ఇక వాటక్క నువ్వు తీసుకో ఇది మరి నచ్చిన అంటున్నావు కదా. ఇగో చూడు బిడ్డ ఈ ఎర్ర సూటరు చాలా మంచిగా ఉంది బిడ్డ. ఇక నెత్తిల కప్పుటానికి కుళ్ళ గిట్ల వచ్చింది. ఇంకా అలాగా కుళ్ళ పెట్టుకుని అవసరమే లేదు, ఎచ్చగుంటది బిడ్డ. ఇక రేపు నెల తప్పినా గిట్లా ఇక సలికి బయటికి పోయినా గిట్లా ఏం కాదు బిడ్డ. తీసుకో అమ్మ. జిప్పు గిట్ల వచ్చినట్టుంది, గుండీలు వచ్చినాయి, జిప్పు వచ్చినాయి కానీ కలర్ అయితే డిజైన్ గిట్ల ముద్దుగుంది బిడ్డ. మరి ఎంత అంటదో ఏమో. ఓయన్న అయ్యో గీ గోధుమ కలర్ది తీసుకోవే, మంచి కొడుతుంది. ఇక అక్క తెల్లగుంది కదా, ఏ వేసినా ముద్దు కొడుతుంది, గీ తీసుకోవే. ఈ కలర్ మంచిగానే ఉంది సరిత ఇది తీసుకోమంటావానే నీకు బాగా సెట్ అవుతుంది తీసుకో ఒక కలర్ బాగానే ఉంది, తీసుకో. ఏది జరుండు ఓయమ్మ సూటర్లు అమ్మటామా గసంటి మంచి మంచి సీటర్లన్నీ లోపల దాచి పెట్టుకొని ఇటువంటి ఆల్తు పాల్తు సీటర్లు నాకు ఇచ్చినావు. నా బిడ్డకు గదైతే ముద్దు ఉంటది కదే గాలకు చూపిస్తావేంది మంచి మంచివి. నీ స్వెటర్లకిన వారి ఏందమ్మా నువ్వు ఒక్కొక్క పారి ఏది చూపిస్తే అది కావాలంటున్నావు అంటే ఆమైతే ఏముంది ఈమైతే ఏముంది ఎవరైనా నీ వల్లే కదా నీ బిడ్డ అయితే ఏంది నీ కోడలు అయితే ఏంది నా బిడ్డకైతే ఇది ముద్దు కొడుతుంది నా బిడ్డకైతే అది బాగా కొడుతుంది అని అంటున్నావు నీ అవ్వ మేము కొనాలా వద్దా చెప్పు ఇక వాటి అన్ని నువ్వే తీసుకో మేము పట్టణంలో పోయి కొనుక్కొచ్చుకుంటాం నీ అవ్వ ప్రతి దాంట్లో తేడానే చూపిస్తావు మరి ఇక పోసి అవుతందుకు కారణం గివ్వే ఏమైనా నీ పిల్లం అట్లా చేస్తుంది ఇట్లా చేస్తా అని అంటున్నావే నేను వేసే శాతాలు ఏమైనా బాగున్నాయి. ఓ అమ్మో నేనేమంటున్నా ఇప్పుడు గసంటి సూటర్లు అయితే బాగుంటాయి చెల్లెకు అని అంటున్నా. నీ పెళ్ళం ఇష్టం నాయన ఏదన్నా తీసుకొని నాకెందుకు వచ్చిన బాధ. ఏదో ఒక కలర్ ముద్దు కొడుతుంది నాకెందుకు చూపించలేదని ఇంకా సూటర్లు ఆమెను అంటున్నా. నీ జోలికి ఏమైనా వస్తున్నా మీ వార్తకి ఏమైనా వస్తున్నారా అట్లా సీరియస్ అవుతున్నావు ఇజ్జత్ తీస్తున్నావేంద్రా నాలుగుట్లా. ఏందమ్మా ఇజ్జత్ తీసేది గా ముందుగా తగ్గ ఎర్ర సూటర్ చూపియక్క అని అంటే అక్క చేతుల మీదకి గుంజుకుంటివి మళ్ళా వేరే కలర్ చూపియక్క మాకు అది వద్దు అని అంటే ఇక మళ్ళీ దీనికి ఎగబడుతున్నావు ఏమనాలి చెప్పు నేను ఈ అవ్వ అస్సలు ఓర్వజాలని గుణం ఏంది నీది కోడల్ని అస్సలు ఓర్వవు నువ్వు. అరే అక్క పోని అన్న ఊకో ఇక తల్లి కొడుకు ఇద్దరే పంచాయతీ పెట్టుకుంటే ఎట్లా అన్నా. ఓ అక్క నీ కోడలైనా నీ బిడ్డ అయినా ఇద్దరు ఒకటే కదా, ఇక ఇద్దరికి నువ్వే ఇప్పియరాదు. ఇద్దరు ఒకటే అవుతారు, నేనేమైనా తేడా చూపించిందా అమ్మ నా బిడ్డకి ఇది బాగుంటది అని అన్న గంటే దానికి మా ఊరు చూసినావా ఎంత కోపం అవుతుందో. ఏమైనా పెళ్ళాన్ని ఒక్క మాట అని ఏడు పెళ్ళాన్ని ఇంకా తీసుకొని వస్తాడు. అది చూసినావా నలుగుట నాదే తప్ప అయిపోయింది. ఆయన నా దగ్గర పైసలు లేవు, నా బిడ్డకు ఈ స్వెటర్ ఇప్పిస్తున్నా ఎంతనో చెప్పక్క నేను మా పూట ఇడికించి 400 అక్క. ఈ సూటర్ ఏమో ఈ అన్న తీసుకున్న సూటర్ ఏమో 500. గాల సూటర్ గురించి నాకెందుకు పెళ్ళానికి ఇప్పిస్తున్నామో మొగడు నా బిడ్డకు నేను ఇప్పిస్తున్నా 400 కాదు 200 ఇస్తున్నా సపదార్థ తీసుకొని ఇచ్చిపోయి. ఓ అక్క గంత అన్యాయం వద్దక్క, ఇక 300 కాడికన్నా తీసుకో. నా దగ్గర 300 ఉండి పాడైంది ఇక కూరగాయలకు అవిచిపోయి వీటికో కావాలి కదా. ఒక్క రూపాయి ఇస్తుంది శాత కాదు కానీ ఈ విట్ల పెళ్ళాన్ని ఎంకేసుకొని అయితే మొదలు ఉంటారు. బావా మనకు స్వెటర్ వద్దు ఏమొద్దు అటు కాకుండా నీ దగ్గర 200 ఉన్నాయి కదా అక్క 300 అని అంటుంది. ఇక ఆమెను అన్యాయం ఎందుకు చేయాలి మనము. ఏమొద్దు పైసలు ఉన్నప్పుడు ఇప్పిద్దు తీయి. ఏమైనా తప్పిపోయేది ఉందా ఈ చలికి అట్లనే వణుకుంటా చల్ల నీళ్ళల్లా పని చేస్తా తీయి. దాని లెక్క పని మనిషిని అయిపోయినా కదా మీ ఇంటికి చేసి పెడతా ఏమో దడబెట్టు అక్కకి ఇచ్చిరా. ఇక వాటక్క మా భార్యకు వద్దంట మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాం అటు కాకుండా ఇవాళ పైసలు లేవు 200 ఉన్నాయి నువ్వేమో 300 కాడికి తక్కువ అయ్యని అంటున్నావు అటు కాకుండా గా సూటర్ కంటే గీ సూటర్ ఎక్కువ అంటున్నావు ఏమొద్దు పటక్క మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాం. అయ్యో అన్న నీ పెళ్ళానికి చల్లకి ఓడ్చుకుంటలేనట్టున్నావు. ఆమె శరీరం ముందే తెల్లగా ఉంది. ఇక చల్లకి పలిగిందనుకో గలీజ్గా రక్తాలు వెళ్తుంటాయన్న. మళ్ళొచ్చినప్పుడు గా 100 రూపాయలు 200 తక్కువ పెట్టి మళ్ళీ తీసుకోయన్నా. ఏమొద్దక్క ఇక నీ గిట్లా వెళ్ళాలి కదా ఉద్దర సద్దర పెడితే ఇక నువ్వెవరో నేనెవరో అన్నట్టే ఉంటది. మళ్ళీ నువ్వు వస్తావో రావో 200 నువ్వెందుకు మునగాలి చెప్పు. ఏమొద్దు మళ్ళీ వచ్చినప్పుడు పైసలు ఉంటే తీసుకుంటాము. ఇప్పుడైతే ఏమొద్దు. అగో మంచితనానికి మంచి మనుషులు బాగానే దొరుకుతారు. ఇక మా ఇంట్లో ఉన్నది చూడు ఓ అమ్మో శనీశ్వర తలిగిరు మాకు. అమ్మా నీ దగ్గర 100 200 ఉంటే ఇయ్యే నేను తర్వాత ఇస్తా. అయ్యో లేవురా ఇప్పుడు సూటర్ కొనాక ఇంకా 100 రూపాయలు మిగులుతాయి. కూరగాయలకు అవిటికి వీటికి కావద్దారా. నువ్వు ప్రతి దానికి నన్ను అడిగి నాకే చేసి చెప్తావేంద్రా. నీ కథ గమ్మతుంటది. ఇయ్యకపోతే నిష్ఠూరమై పోతావు. నీ అవ్వ ఎట్లున్నా కష్టం ఉంది పనితోని. బావా నాకు ఇప్పుడు ఏం వద్దని చెప్పిన ఆమె దగ్గర పైసలు లేవు. ఉన్నా ఇట్లా నాకు ఇయ్యదు, నాకంటే అసలే ధరియ్యదు. నువ్వు ఊకోరాదు ఎందుకు అట్లా మంది ముందర చేసి చెప్తున్నావు. ఇజ్జత్ తీసుకుని శాతం చేస్తావేంది. వాళ్ళ బిడ్డ కంటే చలి పెడతదంట ఇప్పిస్తదంట. ఇక నేను ఎవరిని చెప్పు గా ఇద్దాను ఉన్న కదా పని చేస్తాను. చలికి వంకినా ఏమన్నా జ్వరం వచ్చినా సరదైనా ఇక నేను పని చేసి పెట్టాలి. 100 రూపాయలు ఏమంటే ఇస్తలేదు కదా. ఊకో బావా మనం పైసలు ఉన్నప్పుడే తీసుకున్నాం. ఇగో ఇదేను లేట్ మన వీడియో ఎట్లుంది కంటిన్యూషన్ పార్ట్ రేపు ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మస్తు కష్టమైతుంది దోస్తులు. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఇక కష్టపడి మీకోసం చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియో నచ్చి చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇంకా వీడియో మనోళ్ళకి షేర్ చేయండి దోస్తులు. చాలా మంది మన సబ్స్క్రైబర్లు మంచి కామెంట్లు పెడుతున్నారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు చాలా కృతజ్ఞత దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుంటారు. మీకోసం మంచి వీడియోస్ తీసుకొస్తాం.
మరొక మంచి కంటెంట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.